హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వెలుగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ ఎవరు? వైసీపీదా, టీడీపీదా? వెలుగొండ ప్రాజెక్టు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. ప్రాజెక్టు పూర్తి చేశామని టీడీపీ చెప్తుంది. లేదు, మేం చేసిన పనులకు కొనసాగింపుగా కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసిందని వైసీపీ చెప్తుంది. మరి వాస్తవం ఏంటి? ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ఎవరి విజన్? ఎవరి హయాంలో ఎంత పని జరిగింది? ఫైనల్గా ఈ క్రెడిట్ ఎవరికి దక్కాలి? వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు. మొదటిసారి 1996 మార్చి 5వ తేదీన అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం సమీపంలోని గొట్టిపడియ ఆనకట్టు వద్ద 980 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును గాలి కుదిలేశారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండను ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తీసుకొని పనులు వేగవంతం చేశారు. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టుకు సుమారు 1414 కోట్లు ఖర్చు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2019లో ప్రభుత్వం మారే సమయానికి 2 ప్రధాన సొరంగాల పనులు గణనీయంగా కంప్లీట్ చేశారు. మొదటి టన్నెల్ మొత్తం 18.8 కిలోమీటర్ల గాను సుమారు 16.16 కిలోమీటర్లు పూర్తయ్యాయి. రెండో సొరంగం 18.8 కిలోమీటర్ల గాను సుమారు 10 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. అంతేకాకుండా సొరంగాల నిర్మాణంలో ఆధునిక టన్నెల్ బోరింగ్ మిషన్లను ఉపయోగించడం ద్వారా పనులను వేగంగా పూర్తి చేసే ప్రయత్నం జరిగింది. ఇక్కడే అసలు రాజకీయ వివాదం మొదలవుతుంది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ పనులు ఆశించిన వేగంతో సాగలేదు. జగన్ ప్రభుత్వం దాదాపు 5 ఏళ్లలో 5% పనులు మాత్రమే కంప్లీట్ చేశారు. అయితే వైసీపీ వాదన మరోలా ఉంది. తమ ప్రభుత్వమే సొరంగాల పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించే స్థాయికి తీసుకొచ్చామని వాళ్ళు చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. ఒక ప్రాజెక్టు సొరంగం పూర్తయితేనే అది పూర్తయినట్ట, లేక పునరావాసం, ఫీడర్ కెనాల్, హెడ్ రెగ్యులేటర్, లైనింగ్, ఇతర అనుబంధ పనులు కూడా పూర్తయినప్పుడే ప్రాజెక్టు పూర్తయినట్టు? ఇదే వెలుగొండ క్రెడిట్ వివాదానికి అసలు కేంద్ర బిందువు. మరో అంశం ఏంటంటే జగన్ ప్రభుత్వం రకరకాల గడువులు ప్రకటించారు. 2020లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఒక గడువు ప్రకటించారు. ఆ తర్వాత 2022 ఆగస్టు అన్నారు. మళ్ళీ 2023 సెప్టెంబర్ అన్నారు. మళ్ళీ 2023 అక్టోబర్ అన్నారు. ఇలా గడువులు మారుతూ వచ్చాయి, కానీ పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయారు. 2024 ఎన్నికలకు ముందు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికి ఇంకా అనేక అనుబంధ పనులు మిగిలే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా హెడ్ రెగ్యులేటర్ పనులు, రెండో సొరంగం లైనింగ్, టన్నెల్లో మిగిలిన వ్యర్థాల తొలగింపు, ఫీడర్ కెనాల్ పనులు, పునరావాసం వంటి పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. అలాగే టన్నెల్ నిర్మాణ పద్ధతి పైన కూడా వివాదం ఉంది. టీడీపీ హయాంలో ఆధునిక టన్నెల్ బోరింగ్ మిషన్లతో జరిగిన పనులకు బదులుగా వైసీపీ హయాంలో కొంతమేర మాన్యువల్ తవ్వకాలు జరిగాయి. సెగ్మెంట్ లైనింగ్ విషయంలోనూ టీడీపీ పలు ప్రశ్నలు లేవనెత్తింది. అదేంటంటే సొరంగ నిర్మాణ నాణ్యత ఏ స్థాయిలో ఉంది, లైనింగ్ ఎక్కడ పూర్తయింది, ఎక్కడ మిగిలింది, భవిష్యత్తులో నీటి ప్రవాహానికి సొరంగం ఎంతవరకు సురక్షితం? ఈ ప్రశ్నలకు నిపుణులు ఏం చెప్తున్నారంటే, వాస్తవానికి యంత్రం ద్వారా గుండ్రంగా తవ్వి దానికి సెగ్మెంట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా మాన్యువల్గా యూ ఆకారంలో తవ్వారు. సెగ్మెంట్లు పెట్టలేదు. సొరంగం లోపల సెగ్మెంట్ల ఏర్పాటు అత్యంత కీలకం. అప్పుడే నీటి రాపిడికి సొరంగం కోతకు గురికాకుండా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. ఇక 2024లో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం 2020 ఖరీఫ్ నాటికి మొదటి దశను పూర్తి చేస్తామని లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో కొన్ని పర్యటనలు చేసి పనుల పురోగతిని సమీక్షించారు. పునరావాసం, మిగిలిన నిర్మాణ పనులు, అనుబంధ పనులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పుడు ఆ లక్ష్యం తుది దశకు చేరుకుంది. ఆగస్టు 31న వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోసారి క్రెడిట్ అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. నిజానికి వెలుగొండ క్రెడిట్ ఎవరిది? ఈ ప్రాజెక్టు 1996లో శంకుస్థాపన జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకోలేకపోయారు. ఇక 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులకు వేగం వచ్చింది. ఇక 2019 నుంచి 2024 వరకు 5% పనులు మాత్రమే చేయడం, ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ ఉండిపోవడంతో కూటమి ప్రభుత్వం టార్గెట్ పెట్టి మరీ ఈ పనులు కంప్లీట్ చేసింది. కాబట్టి ఈ వెలుగొండ ప్రాజెక్టు ఒక్క రోజులో పుట్టిన ప్రాజెక్టు కాదు. ఈ ప్రాజెక్టును ప్రారంభించడమే ఒక విషయం, ప్రాజెక్టును వాస్తవంగా వినియోగంలోకి తీసుకురావడం మరో విషయం. నిజానికి ఇది చంద్రబాబు విజన్. వైసీపీ తమ హయాంలో సొరంగాల పనులు పూర్తి చేశామని చెబుతుంది, కానీ టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయలేదు. రెండో టన్నెల్లో 7 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేయలేదు.
అలాగే రెండో సొరంగంలో తవ్విన 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసుకొచ్చి మొదటి టన్నెల్ దగ్గర డంప్ చేశారు. రెండో టన్నెల్లో 12 కిలోమీటర్ల దగ్గర టన్నెల్ బోరింగ్ మిషన్ చెడిపోతే దాన్ని బయటకు తీసుకురాకుండా టన్నెల్లోనే వదిలేశారు. అలాగే రెండో టన్నెల్లో 1,00,000 క్యూబిక్ మీటర్ల రాతి వ్యర్థాలు తొలగించకుండా వదిలేశారు. ఇది తీయటానికే 6 నెలలు పడుతుంది. ఫీడర్ కెనాల్లో లైనింగ్ వేయలేదు, మట్టితో కట్టలు వేశారు. మొన్న సీజన్లో వర్షానికే 5-6 చోట్ల గండిపడి గ్రామాల్లోకి నీరు వెళ్ళిపోయింది. 2019 నుంచి 2024 వరకు కేవలం 5% పనులు మాత్రమే చేశారని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం గతంలో మిగిలిపోయిన పనులు పూర్తి చేసి మొదటి దశను వినియోగంలోకి తీసుకొస్తున్నామని చెప్తున్నారు. చంద్రబాబు మొదలు పెట్టిన నుంచి మళ్ళీ ఆయన కొన్నాళ్ళు ఎక్కిండు రాజశేఖర్ పట్టించుకోలే. ఇంకా సెల్లులలో తీసిండ్రు, ఇంకా అది ఏది ఉపయోగం ఏం చేసిండ్రు మేము అనకలే, అసలు కలలు కూడా అనకలే. అట్ట చేస్తాడు అని ఆయన దేవుడు. మరి ఇంకా తెలిస్తే మేము ఈ పొలాలు కానీ ఇండ్లు కానీ ఇంత మేము కట్టకలేము. ఏడ చేసిండు చంద్రబాబే చేసిండు. కానీ ఈ ప్రాజెక్టు ఆయన పుణ్యమే రావాలంటే. అప్పుడు శంకుస్థాపన చేసింది చంద్రబాబు, ఇప్పుడు పూర్తి చేసింది ఆయనే. అసలు ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఆయన 4 ఏళ్ళకు డబ్బులు కొట్టి జాతికి అంకితం చేసిన అన్నాడు. ఆయన చేసింది లేదు, పాలేదు. చంద్రబాబు బాగా చేసిండు, అందరికీ డబ్బులు కొట్టిండు, ఎవరికి నష్టపోలే. నీళ్ళు కూడా లేని కరువు ప్రాంతం ఈ ప్రాంతానికి వెలుగొండ ఎప్పటి నుంచో రావాలని వస్తే బాగుంటుందని అందరు కోరుకున్నారు. అందరి కోరిక మేరకు మేము కూడా నిర్వాసిత గ్రామస్తులం అందరం కూడా త్యాగం చేశాం. ఎందుకంటే ఇది 30 ఏళ్ల కళ. ఇది 2096లో స్టార్ట్ అయింది కాబట్టి దగ్గర 30 సంవత్సరాల నుంచి కష్టపడితే ఈరోజు ఫలితం జరిగింది. కేవలం ఆయన వల్లనే, నారా చంద్రబాబు నాయుడు వల్లనే, ఆయన వల్లనే ఈ కళ. కనీసం 30 ఇరుపక్కల 3 గ్రామాలకు డబ్బులు ఇచ్చి అంత డబ్బులు వాళ్ళకి ఇచ్చి వెళ్ళి పంపిస్తున్నట్టు గమ్మత కొన్ని కోట్ల రూపాయలతో పని కాబట్టేది అది ఆయన వల్లనే కళ. అది పేరు చరిత్రలో తిరగరాస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎలుగొండ తిరగరాస్తున్నాడు. పశ్చిమ ప్రాంతం ఫ్లోరైడ్ ఎక్కువ కాబట్టి విజయవాడ మన కృష్ణా నీళ్ళు కాబట్టి ఇప్పుడు కృష్ణా ప్రాంతం నీళ్ళు ఉన్నాయి. అక్కడ జనాలు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు మనం ఎట్లా ఉంటారు? కృష్ణా నీళ్ళే మన ఫ్లోరైడ్ కదా. ఆ నీళ్ళ వల్ల మనం కూడా కృష్ణా నది జనాలు ఎట్లా ఉంటారు అలాగే జనాలు అవుతారు, ఇబ్బంది లేదు. మార్గం డెవలప్ అయింది, మార్గం జిల్లా ఇచ్చాడు చంద్రబాబు పుణ్యం ఇదంతా. నిజానికి ఇది చంద్రబాబు విజన్. నీటి కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రకాశం, కడప, నెల్లూరు ప్రజలకు ఇది ఒక వరం. అదే ఈ ప్రాజెక్టు అసలు లక్ష్యం, అదే కూటమి ప్రభుత్వం లక్ష్యం కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలపండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.